శ్రీకాంతాచారి జోహార్ 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 తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి జోహార్ 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 తెలంగాణ విద్యార్థి అమర వీరులారా జోహార్ జోహార్ ఈరోజు తెలంగాణ తొలి అమరుడు తెలంగాణ ఉద్యమము వెనుకబాటుకు గురైతుంది. తెలంగాణ ఉద్యమంగా మాసిపోతున్నటువంటి ఒక తరుణంలో తన ఆత్మ బలిదానం చేసి మళ్ళీ ఒకసారి నివురుగప్పినటువంటి ఒక తెలంగాణను నిప్పురా చేసినటువంటి యొక్క తన బలిదానంతో నిప్పురా చేసినటువంటి యొక్క అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి గారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి అయి ఉండి తెలంగాణ రాదేమోనని తెలంగాణ ఉద్యమము వెనుకబాటు అయిపోతుంది, ఇక తెలంగాణ ఉద్యమం అనేది ముందుకు పోదేమైనటువంటి ఒక ఉద్దేశంతో తన ఆత్మత్యాగం ద్వారానన్నా తెలంగాణ మళ్ళీ రావాలనేటువంటి ఒక దృఢమైనటువంటి ఒక సంకల్పంతో తాను ఈరోజు ఒంటిపై పెట్రోల్ పోసుకొని అసలు భాషలు. ఈ యొక్క సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ తొలి మలి ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థులు, దాదాపు 14 మంది విద్యార్థులు, యువకులు ఇవాళ ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. అందులో ముఖ్యంగా చూసినట్లయితే వెనుకబడిన కులాలకు సంబంధించిన వాళ్ళు, బడుగులు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు మా బతుకులు బాగుపడాలి, తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని అసలు భాషలు. కానీ వాళ్ళ ఆత్మ బలిదానం సాక్షిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కడ కూడా ఉద్యమకారులకు గత ప్రభుత్వం లోపల గుర్తింపు లభించలేదు. ఇవాళ వాళ్ళ తల్లిగారికి కనీసం గత ప్రభుత్వం 2 టర్ములు గవర్నమెంట్లో ఉండి కూడా ప్రభుత్వంలో ఉండి కూడా కనీస న్యాయం చేసినటువంటి ఒక పరిస్థితి లేదు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసి ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేస్తే ఇవాళ అధికారంతోటి వాళ్ళు పదవులు పొంది ఇవాళ డబ్బులు సంపాదించుకున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని అనుభవించారు. ఈ యొక్క సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకటి ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానం చేసుకున్నటువంటి యొక్క మన దళిత బడుగు బలహీన బహుజనుల యొక్క భవిష్యత్తు కోసం రేపు రాబోయే తెలంగాణ లోపల ఈ తెలంగాణ వచ్చి ఎవరికి ఏం లాభం చేసిందో మనం 10 ఏళ్లలో చూసినాం. రాబోయే కాలం లోపల ఖచ్చితంగా సామాజిక తెలంగాణ సాధన కావాలని అందరము అన్ని సబ్బండ కులాలు సబ్బండ వర్గాలు అభివృద్ధిలో ఇవాళ స్వేచ్ఛా సమానత్వంతో బతికేటువంటి ఒక రోజు రావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ చాలా ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే 42% రిజర్వేషన్. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమకారులను అమరవీరులను ఏ విధంగా గౌరవిస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం. ఇవాళ తాను ఏది ఒక మాట చెప్పిండు, నీ త్యాగం తెలంగాణ గుండెలపై పచ్చబొట్టై శాశ్వతంగా నిలుస్తుందని మాట్లాడి ఒక గొప్ప మాట. అంటే తెలంగాణ ఉద్యమకారులను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత గొప్పగా చూస్తుందో, ఎంత గౌరవిస్తుందో, అమరవీరులను ఏ స్థాయిలో స్మరించుకుంటుందో మనం అర్థం చేసుకోవాలి. రేపు రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా సామాజిక ఈ అమరవీరుల సాక్షిగా సామాజిక తెలంగాణకై నడుం బిగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ యొక్క సందర్భంగా నేను తెలంగాణ ప్రజలందరికీ విన్నవించుకుంటూ అమరవీరులకు ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో దాదాపు ఎన్ని పుటలు ఉంటే అన్ని పుటలలో వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ చూసినా కనిపించే విధంగా ఇవాళ పాఠ్య పుస్తకాలలో కానీ పాఠ్యాంశాలలో కానీ రేపు రాబోయేటువంటి యొక్క భావితరపు విద్యార్థులకు కానీ వీళ్ళ యొక్క ఆత్మ బలిదానాన్ని మనం ఖచ్చితంగా చూపించవలసినటువంటి అవసరం ఉంది, నేర్పించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఒక సందర్భంగా నేను మనవి చేస్తూ మరొక్కసారి అమరవీరులు అయినటువంటి ఒక తెలంగాణ ఉద్యమకారులకు అందులో ముఖ్యంగా మా యొక్క శ్రీకాంతాచారి తొలి అమరుడుకు ఘనంగా నివాళులు అర్పిస్తూ జోహార్లు అర్పిస్తున్నాం. జోహార్ శ్రీకాంతాచారి, జోహార్ జోహార్.